యాలాల జాతరకు పోతాం కాబట్టి ఆ గుట్ట గువ్వ లోపల మల్లన్న దేవుడు ఉన్నాడు, చూద్దాం పదండి. చాలా కాబట్టి చెన్నూరు హైవే రోడ్డు మంత్రి రూట్లో పోతానం, చూద్దాం పదండి. పోతున్నాం. ఈడ మల్లన్న కచ్చీరు వేయలేదట, సమావేశం పెట్టి పెద్ద మనుషులంతా కూర్చొని అక్కడ తానం చేసి ఇక్కడ కచ్చీరు వేయలేదట. కచ్చీరు బాడి పోయి గండదీపం కూడా ఉంది ఆడ, ఇవన్నీ గండాలు పోతాయని గండదీపం పెట్టేదట. చూద్దాం పదండి. చూద్దాం అమ్మ సన్నమ్మ. అని ఇంట్రెస్ట్గానైతే ఫుల్ పబ్లిక్ ఉండే జాతర అప్పుడు, చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడనే వచ్చేసి గండ దీపం పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే మల్లన్న గారు కూర్చొని ఇక్కడ కచేరీ చేయడం, సమావేశాలు అయితే ఇక్కడనే చేయడం అయితే జరిగేది. ప్రజల సమస్యలు ఇక్కడనే తీర్చేదంట, అందుకే దీనికి కచేరీ బండ అని పేరు కూడా రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆయన గిట్ట కూర్చొని రాజ్యం వేలిండు కాబట్టి కచ్చీరు బండ అని పేరు వేయింది. ఇక్కడ గండాలు పోతాయని ఇక్కడ గండ దీపం పెట్టేది. ఇక్కడ ఇంట్లోనైతే ఇక్కడనైతే ఇట్లా కూర్చొని అయితే కచ్చీరు బండ అయితే వేలిండు మల్లన్న దేవుడు. చాలా మంచిగా ఏది అనుకుంటే అది అవుతుందని ఫుల్ పబ్లిక్. యాలల జాతర అప్పుడు ఇదంతా జంగలే సరిపోలేదు, చాలా బాగుంది. కాబట్టి ప్రాణులు కూడా రావచ్చు, మొక్కుకోవచ్చు, ఏదంటే అది అవుతుంది. కాబట్టి ఆయన బండ అల్లు బండ లెక్కున్నది ఫ్రెండ్స్. మళ్ళీ మీదికైతే పోతాను, చూద్దాం పదండి. అప్పుడైతే లేదండి, డైరెక్ట్ ముక్కలు చేశారు. లేదు అప్పుడు ముస్లిం ఎందుకన్నట్టు ఈడికి వచ్చి మొత్తం చేతి మామూలుగా అబ్బు పదండి. నేను స్టోరీ తెలుసా అయ్యగా మీకు? నేను యూట్యూబ్ గోదావరికి ఈడ చాలా మంది మంచి అవుతుంది అన్నారు. బాగానే స్వయం వాళ్ళు కూడా వచ్చి ప్రతిష్ఠిత లింగం ఇది. అంతేనా? లోపల కోనేరు ఉంటుంది. కోనేరు కనిపించేది కోనేరు. కోనేరా? అందరికి తెలవాలన్నట్టుగా తెలుసు.
ఇంకా చాలా మంది కూడా రావాలి కదా. ఇంకా పోయినసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరు లేకుండా ఈసారి అయితే అయ్యగారు కూడా ఉన్నారు. అది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. గుట్ట పైకి కూడా వెళ్ళి ఇదే ఫ్రెండ్స్ కోనేరు. నా పేరు ప్రదీప్ అండి, అప్పాల ప్రదీప్ శర్మ అంటారు. ఇది స్వయంభూ లింగం. ఫస్ట్ పాండవులు వచ్చినప్పుడు ప్రతిష్ఠించే లింగం ఇది. ఈయన గట్టమల్లం ఆయన పేరు. ఇది మనం శివరాత్రప్పుడు, శ్రావణ మాసము, కార్తీక మాసము, సతివారాలప్పుడు పూజలు నడుస్తుంటాయి. ఈయనకు సుమారు దాదాపు 5000 సంవత్సరాల పైన ఉన్నారు. పుట్టిన లోపల కోనేరు ఉంటుంది, పైన భీముని పాదం ఉంటుంది, పాండవుల ధ్వని ఉంటుంది. ఇక్కడ మరణ దేవుడు ఆడిన ఆటలు ఉంటాయి. ఇక్కడ సీతమారి కొడు ఉంటుంది అని చెప్పి ఉంటుంది. నల్ల పోచమ్మ తల్లి విగ్రహం ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇక్కడ. 5000 సంవత్సరాలు పాండవులు వచ్చే ప్రతిష్ఠిత లింగం అంటే ఇక 5000 సంవత్సరాలు పైన వస్తున్నారు కదా ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ కోనేరు నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు మహత్యం, అది దేవుని మహత్యం. అది ఇక్కడ ఆయన మహిమ వల్లనే నీళ్లు పుట్టుతాయి. ఇట్లా అక్కడక్కడే పుడతాయి. ఇక్కడ చుట్టుపక్కల ఎటువంటి రివర్ లేదు. నేను గుట్ట మీకు వెళ్ళాక చూపిస్తుంది. గుట్ట హైట్ ఉన్నది. మేము వచ్చే దారి చూసారు కదా, ఇటు చుట్టుపక్క మన చెరువులే లేవు, అయినా కూడా ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు మహత్యం దేవుని. ఇది ఒక అద్భుతం. చూపించి తెలియని మహిమ ఏంటిదంటే ఈ కోనేరులో నీళ్లు ఎండిపోకుండా 5000 సంవత్సరాల నుంచి అవి ఉంటాను అని అయ్యగారు చెప్పిండు. కాబట్టి మేము చూస్తామని వచ్చాము. చాలా కోనేరు ఎప్పుడూ రెండే ఉంటుంది. ఇక్కడనైతే బావి తోడి లేదు, పంపులు లేవు, ఏది లేదు. కాబట్టి చాలా కోనేరు అయితే స్వచ్ఛమైన దేవుడు. కాబట్టి పాండవులు వెళ్ళిన రాజ్యం ఇదంతా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సీతమ్మ పాదాలు మరియు ఇక్కడ పైన అన్నీ ఉన్నాయంట. మనం వెళ్దాం. కొల్లుగుంట, అలాగే భీముడి పాదాలు, నల్లపోచం ఇక్కడనే ఉందంట. మనం ఈ గుట్ట కొస్స నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క గుట్ట స్వరంగ మార్గంలో చిన్న చిన్న అడుగులతో వెళ్ళాలి. చాలా ప్లేస్ కూడా లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాళ్ళు జారితే అంత సంగతులు. చూస్తున్నారు కదా, సీతమ్మ వారు స్నానం చేసిన కొల్లుగుంట ఇక్కడనే ఉందంట. అది ఎక్కడుంది ఏంటి అనేది నేను మీకు ఇంకా ముందటికి వెళ్ళాక చూపిస్తా. అమ్మా, ఎక్కాలంటే చాలా మోసొస్తుంది గుట్ట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పరికి పనులు. ఇంకా పైకి వెళ్ళాలి. అమ్మా, ఇంకా పైకి ఎక్కితే బండ పైకి ఎక్కుతున్నా ఫ్రెండ్స్. ఎక్కాక ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి. మీరు కూడా చూడచ్చు ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉంది. మా పాప కూడా మా అమ్మ కూడా గుట్ట ఎక్కడం అయితే జరిగింది. అడ్వెంచర్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సీతమ్మ తల్లి కొల్లుగుంట ఇదే. ఇంత చిన్నగా ఉందా. ఇదంతా పాండవులు వెళ్ళిన రాజ్యం అట. మంచిగా ఉన్నాయి కాబట్టి 5000 సంవత్సరాల నాటి బండలు కూడా పెడతా. మా ఆయన మంచిగా మాట రావాలి, మంచిగా ఉండాలి. మా మనవరాలు చెప్పుకునే మాటలు రావాలి, పెద్ద పెరగాలి. కొడుకు, మా తమ్ముని బిడ్డ ఆలియా, మా కొడుకు, మా కోడలు, మా పొట్టిది నా కోడలు మంచిగా ఉండాలి. మనవాడు, మనవరాలు. పాండవులది సీతమ్మ కొల్లుగుంట కానుంచి వెళ్ళి భీముని పాదాల కాడికి వెళ్తానం. చూస్తాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుట్ట పైన అవుతున్నాం. వ్యూ మట్టుకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడొచ్చు. భీముడి పాదం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక నేను లైవ్లో చూపిస్తా, చూడండి. లైవ్లో నీళ్ళు అవుతుంది. మా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నది మట్టుకు కట్టబట్టుకొని కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏమైనా కోతులు గిట్లా వస్తాయని.
గుట్ట పైన కూడా రాస్తున్నారు పేర్లు అయితే బండల మీద కూడా చెక్కుకొని. ఇక్కడ భీముడి పాదం ఎక్కడుంది అనేది మనం దొరకబెడదాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడెక్కడుంది భీముడి పాదం అనేది మనకు అంత ఐడియా లేదు, చూడాలి. మమ్మీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జమ్మి చెట్టు. గుట్ట కింద అన్నాడు చూడు, గిదే ఎలా ఉంది ముళ్ళుల చెట్టు. భీముడి పాదాలు కనిపించాయి ఫ్రెండ్స్, చూద్దాం పదండి ఎక్కడుంది ఏంటి. జీతం పులి మేకలు ఆడిన ప్రదేశంలో మసానా ఆడుతుంది చూడండి. 5000 సంవత్సరాలు అయినా కూడా ఈ బండలు ఇప్పుడే డబ్బాలు కొట్టినట్టు ఇప్పుడే మంచిగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవి పాండవులు ఏలినప్పటి రాజ్యం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మల్లన్న ఆటలు ఆడుకున్నాడంట ఈ బండ పైన, పుంజీతం మరియు ఇంకా పులి మేక ఆటలు. ఇప్పుడు మా పిల్లలు కూడా ఆడుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడనే ఇంకా కొంచెం దూరంలో భీముడి పాదాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామి మల్లన్న అని కూడా ఉంది, ఈ బండ పైన రాయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా వెనకట మల్లన్న ఆడిన ఆటలు ఇవి, భీముని యొక్క పాదాలు చూస్తున్నారు కదా. ఇప్పుడు మా పాప ఆడుతున్న ప్రదేశమే మల్లన్న ఆడుకున్న ప్రదేశం. చూడు మమ్మీ హాయ్ చెప్పు. చూస్తున్నారు కదా ఇక్కడే భీముడి పాదాలు, ఇదే భీముడి పాదాలు. ఆయన పాదం ఎంత పెద్ద ఉన్నదో చూడండి, ఇక్కడ అడిగేసి చూస్తున్నారు కదా ఇవన్నీ బొటన వేళ్ళు చూడండి. మరియు ఇవన్నీ భీముడు నడిచినటువంటి ప్రదేశం. ఎట్లా ఆడినావు? మల్లన్న వాళ్ళగానే ఆడినవా? ఏమాట పుంజితమా? ఇది చెప్పు అందులో చెప్పు బాయ్ అని.